వైసీపీకి ఉమ్మడి గుంటూరు జిల్లా మైనార్టీ సెల్ మాజీ కన్వీనర్ సయ్యద్ మహబూబ్ రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన తరువాత అంబటి రాంబాబు గెలుపు కోసం పనిచేసినట్లుగా సయ్యద్ మహబూబ్ చెప్పారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను అంబటి రాంబాబు పక్కన పెట్టారని ఆరోపించారు. ఆ తర్వాత నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోసం కూడా పనిచేసినట్టుగా తెలిపారు. ఇప్పుడు వైసీపీకి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడం వల్లే తాను కూడా పార్టీని వీడుతున్నట్లు సయ్యద్ మహబూబ్ స్పష్టం చేశారు. తన అనుచరుల వర్గం అంతా కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని సయ్యద్ మహబూబ్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని వివరించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందే ఫస్ట్ అడుగు నాదే. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి జగన్ నడిచాము. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష పెడితే ఢిల్లీకి, పోలవరం పాదయాత్ర పెడితే పోలవరం పాదయాత్రకి, ఆయన పార్టీ పెట్టక నుంచి కూడా ఆయన వెనుక నడిచాము సత్తెనపల్లిలో. ఆ తర్వాత అంబటి రాంబాబు గారిని ఆయన పంపించడం జరిగింది. 1-2 ఎలక్షన్స్ చేసి అపోజిషన్ పార్టీస్ ఎన్నో ఎదుర్కొని మేము ఆయన కోసం నిలబడటం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టినా సరే ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. ఆయనతో కూడా సన్నిహితిగా ఉంటున్నాము. ఆయన ఉన్న భరోసాతో మేము ఇంతకాలం పార్టీలో కొనసాగుతూ ఉన్నాము. ఈరోజు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు రాజీనామా చేసినందుకు మేము కూడా ఆయన సానుభూతిగా ఆయన వెన్నంట నడవడిచ్చే వాళ్ళలాగా మేము కూడా రాజీనామా చేయడం జరుగుతున్నది. నేను సత్తెనపల్లిలో జగన్